పెద్దక్క మీరే చూశారు కదా ఆ గులాబీ దగ్గర ఎంత కాస్ట్లీ ఫోన్ ఉందో. మనలో ఎవరు అలాంటి దాని గురించి ఆలోచించడం కూడా కష్టమే. అక్క అవన్నీ పక్కన పెట్టండి. ఈ పని మనుషులకి ఈ మధ్య చాలా డిమాండ్ ఉంది. మీకు తెలుసా, దేశ నాయకుల కన్నా ఎక్కువగా బిజీగా ఉంటారు వీళ్ళు. అక్క నేను వెళ్ళి అత్తగారిని చూసిస్తాను. అలాగే. గౌరక్క నేను కూడా పిల్లల్ని చదివించేందుకు వెళ్తున్నాను. హాయ్ మీనాక్షక్క. ఇదిగో వచ్చేసింది. చూడు ఎంత వయ్యారంగా నడుస్తోందో. చూసిన వాళ్ళెవ్వరికీ తన వల్ల ఇంట్లో ఇంత ప్రళయం వచ్చిందని అనిపించదు. లవ్లీ, ఏయ్ లవ్లీ, నువ్వెక్కడికెళ్ళావు? నేను ఉదయం నుంచి నీ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయవు, కనీసం నా మెసేజ్ కి రిప్లై ఇవ్వవు. ఏమైంది నీకు? ఐఎమ్ సారీ కార్తీక్. ఇలారా చెప్తానా? నీ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్తాను. వాటికన్నా ముందు నువ్వు తిను. ఏంటిది? నువ్వే చూడు. పలావా? ఇదెక్కడి నుంచి తెచ్చావు? ఎక్కడి నుంచి తెచ్చావంటే నేనే స్వయంగా చేశాను నీకోసం. నేను నమ్మాలా? ఏయ్ లవ్లీ, నీకు గ్యాస్ స్టవ్ ఆన్ చేయడమే తెలియదు, ఇంకా పలావ్ ఎలా చేస్తావు నువ్వు? అది ఒక్కప్పటి మాట, ఇప్పుడలా కాదు. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. నీకు తెలుసా, నేను వంటలు నేర్చుకోవడానికి వెళ్తున్నాను. మన కాలనీలో ఒక ఆంటీ ఉన్నారు. ఆవిడ అలాంటి వాళ్లకు ఫ్రీగా నేర్పిస్తుంది. దాంతో టైం పాస్ అవుతుంది, అలాగే వంటలు నేర్చుకోవచ్చు. ఓహో, ఈ రోజంతా నువ్వు అక్కడే ఉన్నావన్నమాట. ఈ రోజంతా అక్కడ ఈ పలావ్ చేయడం నేర్చుకున్నాను. చిత్రంగా ఉందే, నా వైఫ్ కి రోజు రోజుకి తెలివితేటలు పెరిగిపోతున్నాయి. సంతోషంలో పొగిడేస్తున్నావు కానీ మళ్ళీ చేయమనంటే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. ఏంటి ఏమన్నావు? లేదు, ఏం లేదు. నేను ప్లేట్స్ తీసుకొస్తానా? త్వరగా తీసుకురా. వావ్, ఎంత మంచి వాసన వస్తుంది. చాలా రోజుల తర్వాత తినేందుకు మంచి ఫుడ్ దొరికింది. మంచి వాసన వస్తుంది కదా? తీసుకో. అది సరే గానీ నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మాట్లాడొచ్చు కదా. అదేంటంటే కుకింగ్ క్లాస్ మొదలవ్వగానే ఫోన్ పక్కన పెట్టేస్తారు, అందుకని నీ ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోయాను. సర్లే, పర్లేదులే. ఇదిగో తిను. నో, ముందు నువ్వు తిను. ఎలా ఉందో చెప్పు. వావ్, పలావ్ అద్భుతంగా ఉంది. నిజం చెప్పనా, దీని టేస్ట్ ఉంది అచ్చం గౌరీ వదన చేసిన పలావ్ టేస్ట్ లో ఉంది. అరే, నీళ్లు తాగు, నీళ్లు. ఇదిగో. ఈ టాపిక్ ని ఎలా మార్చాలి? నువ్వు ఇంకా జవాబు చెప్పలేదు. గౌరీ వదనలో ఇంత బాగా పలావ్ ఎలా చేసావు? ఇందులో అంత గొప్ప విషయం ఏముంది? గౌరక్క నా ముందు ఎన్నిసార్లు వంట చేయలేదు. ఆవిడ చేస్తుంటే నేను ఎన్నోసార్లు చూశాను. అలాంటప్పుడు ఎంతో కొంత ఆవిడ చేసుంటాను కదా. చెప్పు, నీకు నచ్చిందా? నిజంగా నచ్చింది. అయితే నువ్వు త్వరలోనే గౌరీ వదనలో అన్ని వంటలు నేర్చేసుకో. అప్పుడు ఇక నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని హాయిగా తింటాను. లవ్లీ, అబద్ధం చెప్పి కార్తీక్ ని మోసం చేస్తున్నావు. కార్తీక్, నేను నీకు ఒక విషయం చెప్పాలి. అలాగే చెప్పు. అమ్మాయి గౌరీ, అమ్మాయి సిమ్రన్. అత్తయ్య గారు. మళ్ళీ ఏమైంది? పద. ఏమైంది అత్తయ్య? ఇదిగో, ఇంటి ముఖద్వారం వద్ద చెత్త పడేసుంది. ఇంతకన్నా చండాలమైన విషయం మరొకటి ఉండదు. ఎవరు చేశారు ఈ పని? జవాబు చెప్పండి. ఓ గాడ్, ఇల్లు ఊడ్చాక చెత్తని డస్ట్బిన్ లో వేయడం మర్చిపోయాను. ఇక్కడ కొందరికి నచ్చినా నచ్చకపోయినా ఇలాంటి వెధవేషాలు వేస్తూ ఒకే ఇంట్లో ఉందామంటే అసలు ఉండటానికే వీల్లేదు ఇక్కడ.
ముఖద్వారం ముందు చెత్తను వేసి ఈ విధంగా వదిలేసి వెళ్లారు. ఇదేనా పద్ధతి అంటే? ఇన్ని సంవత్సరాలలో ఇంతవరకు ఇలా ఎన్నడూ జరగలేదు. అయినా ఇన్ని సంవత్సరాలుగా నా పద్ధతుల ప్రకారం నడిచిన మీరు ఈ రోజు మరొకరు చెడుదారిలో నడిస్తే నేను చూసి సహించలేను. చాలా ఆపమ్మా, చాలా ఆపమ్మా, చాలా ఆపమ్మా. చాలా చేశారు. నా భార్య అంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. అయినంత మాత్రాన ఇలా పదే పదే అవమానించడం మంచిది కాదు. లవ్లీ ఏదో ఒకలాగా ఇంటిని నడిపించేందుకు ప్రయత్నిస్తోంది. అయినా ఈ చెత్త ఉన్నది మా పార్సల్లోనే కదా, అది అలాగే ఉండనివ్వండి. మీకేమైంది? మీకు మమ్మల్ని కలుపుకోవాలని ఉంటే కలుపుకోండి, లేదంటే మీకు సంబంధం లేని వాళ్ళు, ఎవరో పరాయి వాళ్ళు పక్కింట్లో ఉన్నారనుకుని వదిలేయండి. విసుగెత్తిపోతుంది ప్రతిరోజు ఈ గొడవలతో. మా నుంచి దూరంగా ఉండండి, మమ్మల్ని ఇలా బతకనివ్వండి. అవును కార్తీక్, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. మీరిద్దరూ మా దృష్టిలో ఒక చెడ్డ పక్కింటి వాళ్ళుగా తప్ప ఇంకేమీ కారు. మూర్ఖులు. పదండి. ఇప్పుడు నేనేం చేయను? ఇంతే జరిగాక నేను కార్తీక్కి నిజం చెప్పలేను. ఎలా ఉంది? నీ కాలు నొప్పి తగ్గిందే? చాలా వరకు నొప్పి తగ్గిపోయిందండి. దాదాపుగా నయమైపోయింది. చాలా మంచి మాట చెప్పావు. ఆ మాలిషమ్మ చేతిమాయ అనుకుంటా కదా? ఎలా ఉంది తను? ఏమండి, తను మాటలతో కోటలు కడుతుంది. అవునా? తను అసలు ఎలాంటి చిత్రమైన పనులు చేస్తుందో తెలుసా? తను మా ఆడవాళ్ల మధ్య కొంగు తీయడానికి కూడా సందేహిస్తుంది. కానీ చాలా మంచి అమ్మాయి. వయసు కూడా చాలా చిన్నదే. ఆ భగవంతుడు తనకు దీర్ఘాయుష్నివ్వాలి. పోన్లే, నీ నలుగురు కోడళ్ళు కాకుండా మరో అమ్మాయి నచ్చిందా? మీరున్నారే. తీసుకో నీ లంచ్ బాక్స్. ఇవి టోస్ట్లు, కానీ టోస్ట్లు కొంచెం మాడిపోయాయి. ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే పర్వాలేదులే, ఇప్పుడేగా నేర్చుకుంటున్నావు, నెమ్మదిగా వచ్చేస్తాయిలే. అంతవరకు నేను ఇలాంటి మాడిపోయిన బ్రెడ్ ముక్కలు తిని బతికేస్తాను. అది సరే, పావుతొక్కు 8 కావస్తుంది. నువ్వు కుకింగ్ క్లాసెస్కి ఎప్పుడు వెళ్ళాలి? కుకింగ్ క్లాసెసా? అది 8 o'clockకి. సరే అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తున్నాను, నిన్ను డ్రాప్ చేస్తాను. వద్దు కార్తీక్, నేను వెళ్తానులే. నీకు టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళిపో. లేదు, వచ్చేస్తున్నాను. ఇద్దరం కలిసే వెళ్దాం. అవునా? సరే అయితే. ఇరుక్కుపోయావు లవ్లీ. నీకు కుకింగ్ క్లాసెస్ నేర్పే ఆంటీ వాళ్ళు ఇల్లు ఎక్కడుంది? ఈ సందు చివర్లో. సరే పద. పాపు, ఒక సెకండ్ ఆపు. 1 second. ఏమైంది? అది నోట్బుక్ ఇంట్లో మర్చిపోయాను. అని చెప్పేది రాసుకోవాలి కదా. ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళు, నేను నడుచుకుంటూ వెళ్తాను. తప్పకుండా వెళ్తావు కదా? వెళ్తాను. సరే అయితే బాయ్. బాయ్. ஒரு భగవంతుడా.
భగవంతుడా, చాలా లేట్ అయిపోయిందే. నెమ్మదిగా. అయ్యయ్యో, నిన్న మీరు కిందకి దిక్కుండా ఉండాల్సింది అత్తయ్య గారు. చూడండి, కాలు ఎంతగా వాచిపోయిందో. తగ్గిపోతుందిలే. నెమ్మదిగా. అరే, ఈ పనమ్మాయి గులాబీ ఇంకా ఎందుకు రాలేదు? చాలా ఆలస్యమైందే. చూసారుగా అత్తయ్య, 8:30 కావస్తోంది. ఈ పనిపిల్ల మీద మనం అస్సలు నమ్మకం పెట్టుకోవద్దు. నిన్నేం జరిగిందో మీకు తెలుసా? నిన్న డబ్బా నిండా పలావ్ పట్టుకెళ్ళింది. ఈ రోజు రాలేదంటే ఇక మన డబ్బా కూడా పోయినట్టే. సారీ అమ్మా, సారీ, నాకు లేట్ అయిపోయింది. నమస్కారం అమ్మగారు. గౌరమ్మ గారు, పలావ్ చాలా బాగుంది. ఇదిగోనండి మీ డబ్బా. అమ్మగారు, పనాళ్ల గురించి మీరేదో అంటున్నారు. ఏం లేదు అమ్మగారు, ఈ పనులన్నీ నాకు వదిలేసి మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. అరే, నెమ్మదిగా. సారీ అమ్మగారు, సారీ. మేం హాయిగా ఉండాలంటే ముందు నువ్వు టైంకి రావాలి కదా. మేము నిన్న అత్తగారిని చూసుకునేందుకు పెట్టుకున్నాం. నువ్వేమో ఇంత ఆలస్యంగా వచ్చావు. నీకు తెలుసా, అత్తయ్య గారు ఉదయాన్నే త్వరగా లేస్తారు. ఆవిడ్ని రెడీ చేయించాలి, మందులు వేయాలి. సారీ అమ్మగారు, ఆలస్యమైపోయింది. అందుకనే మీరు నా పనులు చేయాల్సి వచ్చింది. ఇక నన్ను నా పనులు చేసుకోనివ్వండి, అంతే కదా? ఏమంటారమ్మగారు? సరే సరే, వెళ్ళు. వెళ్ళి నువ్వు వంటగదిలో పనిచేయి. నా గురించి నా కోడళ్ళు చూసుకుంటారు. అలాగేనండి, నేను వంటగదిలోకి వెళ్తాను. నమస్కారం అమ్మగారు. నమస్తే, గుడ్ మార్నింగ్. అమ్మగారు, నేను వంటగదిలోకి వెళ్తాను. ఆగు గులాబీ, ఎలాగో లోపలికెళ్తున్నావు కదా, ఈ నీళ్ళని కాస్త సింకులో పడే. అలాగేనండి, సింక్ లోనే ఈ నీళ్లు పోస్తాను. ఆ తర్వాత మీరు చెప్పింది చేసేస్తాను. అమ్మాయి మీనాక్షి, ఒకసారి ఆ బీరువా తెరువమ్మా. అత్తయ్య గారు, ఆ నీలం రంగు చీరుంది కదా, అదే తీసుకురా. నేను అనుకునేది ఏంటంటే, రేపు మన వీధిలో జరగబోయే పూజకు ఇది కట్టుకుంటే బాగుంటుందని. అత్తయ్య గారు, మీరు ఈ పరిస్థితిలో వెళ్తారా? వద్దత్తయ్య గారు. అమ్మాయి గౌరీ, అంత నొప్పేం లేదు. ప్రతి సంవత్సరం వెళ్తుంటాంగా, ఈసారి అలా కాసేపు వెళ్ళొస్తాను. చాలా బాగుంటుందండి మీకు ఈ చీర. నువ్వింకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళి వంటింట్లో పనిచూసుకో, వెళ్ళు. వెళ్తానమ్మగారు. ఈ చీరను చూసి, చీర చాలా బాగుంది. గులాబీ ఈ చీర అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారు, మా బామ్మగారు. అత్తయ్య గారి దృష్టిలో ఈ చీర ఎంతో ప్రత్యేకమైంది. అది అత్తయ్య గారు, ఈ చీర పాత పడిపోయినట్టు మీకు అనిపించట్లేదా? అమ్మాయి ప్రియా, పాతదైతే మాత్రం ఏముంది? అయినా ఇందులో అత్తయ్య గారి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు అల్లుకొనున్నాయి. అత్తయ్య గారు, ఈ మరకెలా అయింది? మరక నేనిప్పుడే ఉతికి ఆరేస్తానుండు. అమ్మగారు, నేను నీళ్లు పారేసేందుకు వెళ్తున్నాను. ఈ మరక నేను పోగొడతాను. అసలు నీ పేరు మాటకారి అని పెట్టాల్సింది, గులాబీ కాదు. ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటావు. నిజమే అమ్మగారు, మీ అందరినీ చూసి నా మనసు ఆగనంటుంది, అంతే, ఇంకేం లేదు. తను ఎక్కువగా మాట్లాడుతుందని మీకు అనిపించటం లేదా అత్తయ్య గారు? అమ్మాయి గౌరీ, తన వయసులో చాలా చిన్నది, బుద్ధి కూడా పెరగలేదు, తెలుసుకుంటుందిలే. ఎవరూ లేరు, దీని పని చూస్తాను. వాష్ తీస్తాను, తడిస్తే పాడవుతుంది.
అరే ఈ మరక అస్సలు పోవట్లేదు. దీన్ని ఎలా పోగొట్టాలి? బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడర్. ఇది సర్ఫ్ కదా? ఇప్పుడు చూడండి అత్తయ్య గారు, ఈ లవ్లీ కార్తిక్ మీ చీర మరకని ఎలా పోగొడుతుందో. అరే ఇదేంటి మరక పోవడం లేదు? ఓ పని చేస్తాను, ఈ చీరని నీళ్ళలో నానబెడతాను. ఆ నీళ్ళల్లో బ్లీచ్ ఎక్కువగా కలుపుతాను. అప్పుడు మరక పోతుంది. అదే సరైన పని. ఒక అరగంట సేపు నానేసి తీస్తే మరక మాయమైపోతుంది. ఎందుకంటే పిండి కలుపుతున్నారు? అరే దేవుడా, భయపెట్టి చంపేశావు. అరే కొంచెం దూరం నుంచి అడుగుండొచ్చు కదా. నా గుండె ఆకినంత పనేంది తెలుసా? నీకు చేయడం వచ్చా? అమ్మగారు, మండి వాళ్ళ దగ్గర నేను ఎన్నోసార్లు చేశానండి. మీరు జరగండి. అయితే సరేనండి, చెయ్యండి. ఏం చేస్తున్నావు? తక్కువ పోయి నెల రోజులకు వచ్చేది ఒక్క రోజులోనే అవగొడతావా? సారీ అమ్మగారు. నూనె తక్కువ వాడాలి. మీనాక్షక్క, ఏంటి సిమ్రన్? అక్క ఈ వాచ్ ఎవరిది? ఈ వాచ్ నాకిది బాత్రూంలో దొరికింది. ఓయ్ అవును, ఇది లవ్లీది కదా. ఏంటి? అయినా ఈ వాచ్ బాత్రూంలోకి ఎలా వచ్చింది? మంచిదైంది ఇది నీకు దొరికింది. ఒకవేళ అత్తగారికో గౌరక్కో దొరికిపోయి ఉంటే భూకంపం వచ్చుండేది. అమ్మ తోడు. అమ్మగారు, ఇందులో విచిత్రమేముంది? మీ తోటికోళ్ళు స్నానం చేయడానికి వెళ్ళుంటుంది, అక్కడ మర్చిపోయి ఉంటుంది. గులాబీ, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో కల్పించుకోవడం మంచి పద్ధతి కాదు. అక్క, మీరు గడియారాన్ని లవ్లీ కందలో చూడండి. అలాగే. అన్నట్టు గులాబీ, నేను నిన్ను ఫోటో అడ్రస్ ప్రూఫ్ తీసుకురమ్మన్నాను కదా, తీసుకొచ్చావా? అమ్మగారు, నేను మర్చిపోయానండి. పనికి రావడం ఆలస్యమైంది కదండి, తీసి పెట్టాను. కంగారులో మర్చిపోయానండి. రేపు తెస్తాను. రేపు తప్పకుండా తీసుకురావాలి, అర్థమైందా? ఆహా